గోద్రాలో జరిగిందొకటి, ప్రపంచాన్ని నమ్మించి మోసం చేసింది ఒకటి. గోద్రాలో ఉన్నటువంటి రైలులో కరసేవకులు వెళ్తుండగా అక్కడ ప్లాట్‌ఫార్మ్ మీదన రైలుని ఆపి రైలు ఆగి ఉండగా ఒక బోగీలని మూసేసి దాంట్లో నుంచి పెట్రోల్ పోసి సజీవంగా సమాధి చేశారు, తగలబెట్టారు చిన్న పిల్లల నుంచి వృద్ధులు దాకా. వాస్తవంగా ప్రపంచమంతా గగ్గోలు పెట్టాల్సినటువంటి అంశం. ఇస్లామిక్ తీవ్రవాదపు అరాచకపు పోకడలకి పరాకాష్ట. అలాంటి దాన్ని డైవర్ట్ చేసేసి దాన్ని నిలతీయడానికి వచ్చినటువంటి హిందువుల మీద దాడులు చేసి ఆ హిందువులు తిరగబడి కొడితే ఆ కొట్టినటువంటి దాన్ని ముస్లింల మీద దాడులుగా ప్రొజెక్షన్ చేసుకొచ్చినటువంటి నాటి కుట్రకి సూత్రధారి తీస్తా సెల్వార్. ఒక పక్కన కింద న్యాయస్థానం నుంచి సుప్రీంకోర్టు దాకా అంతర్జాతీయ న్యాయస్థానాల దాకా వెళ్ళి కావాలని తప్పుడు సమాచారాన్ని ప్రపంచానికి ఇచ్చింది. ఆవిడికి ఏ ఏ దేశాల నుండి నిధులు వచ్చినాయి ఈ వ్యవహారాలు చేయడానికి, ఎంత మోసం చేసిందన్నది ఈ మధ్యనే ఈడీ సిబిఐ పసిగట్టడంతో బెయిల్ తీసుకోవడానికి కోర్టులకు వెళ్తే ముందు బెయిల్ ఇవ్వకపోతే చివరికి సుప్రీంకోర్టు కపిల్ సిబల్ లాంటి వాడు వాదిచ్చి బెయిల్ ఇప్పించగలిగారు. మరి న్యాయస్థానాలు ఎందుకు ఇచ్చినాయో తెలియదు. అయితే ఇప్పుడు ఆవిడ విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడింది. దానికి ఆవిడ పాస్పోర్ట్ వెనక్కి ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా మళ్ళీ కపిల్ సిబల్ వెళ్ళి వాదనలు వినిపిస్తే సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆమెకి బెయిల్ ఇచ్చింది, విదేశాలకు వెళ్ళిపోవడానికి కాదు అని తేల్చి చెప్పింది.